జీవము గల దేవుణ్ణి నేను ఈ యొక్క మా జీవ శరీరులకు నేను జీవాత్మనిచ్చాను. నేనే వీరిని చేసినందుకు పశ్చాత్తాపపడి వీరి పాపం చూడలేక, వీడి చెడిపోవడం చూడలేక ఇంక జీవితాంతం నేను పడాల్సొస్తది. పడుతున్నా కనుక ఈ యొక్క చెడునంతా కొట్టివేసి నేను ఒక నీ యొక్క నీతి గల ఒక కుటుంబం నీది నోవా. నోవా, నీ యొక్క కుటుంబము నీ 8 మంది మీ కుటుంబంలో ఎంతమందున్నారు? అంతమంది ఈ యొక్క పశువులు, పక్షులు అన్నిటిని ఓడలోకి తీసుకొని నువ్వు సిద్ధంగా ఆహారంని కూడా ఆ పక్షులకు కావలసిన ఆహారము, జంతువులకు కావలసిన ఆహారము, మీకు కావలసిన ఆహారము అన్నిటిని తీసుకొని ఆ ఓడలో సిద్ధపరచుకో, భద్రపరచుకో, కూర్చుకో. నేను దేవుడు ఎందుకిలా చెప్పాడు? ఎందుకు ఓడ చేయించాడు? ఎందుకు ఓడలో మరి వారు ఎన్ని రోజులు ఉండబోతున్నారు? ఎవరెవరున్నారు ఓడలో? ఎవరెవరిని దేవుడుంచారు అన్నది మనకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం రేపు పొద్దున మరి ఉదయకాలపు ప్రార్థనలో మార్నింగ్ ప్రేయర్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా? ఆ ఓడ ఆ ఓడ ఎందు నిమిత్తం దేవుడు చేయించాడు? లెక్క ప్రకారం ఎందుకు కట్టిచ్చారు? ఆ ఓడల మరి యొక్క నోవా కుటుంబమే ఎందుకు ఎంచబడింది? ఉన్న ఆ ఆ ఒక నోవా కుటుంబం 8 మంది వెళ్ళాక, ఆ ఒక్క చిన్న జీవుల నుంచి పెద్ద మృగాల వరకు దేవుడు అందులోకి తీసుకొని, ఆహారము తీసుకోమని చెప్పి, మరి ఇవన్నీ సిద్ధపాటు కలిగుండు నోవా, నువ్వు నీ కుటుంబము, ఆ జంతువులు, పశువులు, పక్షులు అన్నిటిని జతగా సిద్ధపరిచిన తర్వాతకి దేవుడు సిద్ధపరచమన్నాడు. మరి ఏదైతే నోవాహుకు చెప్పాడో అది చెప్పినట్టు జవ్వ దాటకుండా దేవుని మాటను, దేవుని ఒక ఆలోచన ప్రకారము ఎలా అయితే ఒక ఇంజినీర్ అవుట్‌పుట్ రావడం కోసం స్కెచ్ చేస్తారో, అది చిన్న ఇల్లు గాని, పెద్ద ఇల్లు గాని, ఏది గాని ఆ ఒక అవుట్‌పుట్ దేవుడు ముందే సిద్ధపరిచి దేవుడేం చేశాడో తెలుసండి? ముందుకు నడిపిచ్చారు. నోవా చెప్పింది చెప్పినట్టు ఒత్తు, పొల్లు, అక్షరం దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పినట్టు వాటన్నిటిని నియమించుకొని ఏర్పరచుకున్నాడు. మరి ఇవి చేసేటప్పుడు ఇవన్నీ చెయ్యమని చెప్పాడు, సిద్ధపరచుకోమని చెప్పాడు, ఆహారంని కూర్చుకోమని చెప్పారు దేవుడు. మరి ఇవన్నీ సిద్ధంతోటున్నాడు నోవా. సిద్ధంతో ఉన్నాడు. కనుక మళ్ళొచ్చే మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ live streaming we are going to listen what God is going to use, how God is going to use Noah and how God is going to do with that big ship, and how God is going to do in upcoming days in Genesis 7th chapter. What is going God is going to do, how he's angry, how he showing his angry on people, the people who are sinners, the sin on sinners. God is going to do many are things. Noah who God is preparing Noah who. So Noah, God prepared Noah already. So are you all preparing yourselves? Are you all preparing your children? Are you all preparing your fathers, your mothers, your brothers, your sisters, your brother-in-laws, your sister-in-laws, your mother-in-laws, your father-in-laws, your grandchildren, your grandkids, your kids, and your grandparents, your forefathers? Are you praying for each and everyone's sin? Today, you need to repent, confess, and you need to restore yourself. Ask God that God restore our hearts, restore our lives, and change our entire lives in my mind and my family members. Just ask God that దేవా, మీరు ఈరోజు మరి నోవాహుకు చెప్పారు దేవుడు ఈ లోకమంతా పాపం చేస్తుందని.